హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరేష్ మునిమడుగుల. ఓనర్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ 3D వాల్ పెయింటింగ్. ఈ వాల్కి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ డిజైన్ మీకు సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. లొకేషన్ వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ లక్షడిపేట్. మీకు ఒకవేళ ఇలాంటి డిజైన్ మీరు కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ వాల్కి డబుల్ కోట్ కలర్ వేసుకోవాలి. నేనైతే ఏషియన్ పెయింట్స్ రాయల్ లగ్జరీలో 0262 కోడ్ గల కలర్ వేసాను. ఏదైనా కలర్ వేసుకోవచ్చు, బట్ కలర్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత కొలతకు ఒక ఆల్టెక్ పట్టి తీసుకొని 4 సైడ్స్ 4 దిక్కుల మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రాస్లో ఇంటూ ఆకారంలో దారంతో మార్కింగ్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాక్స్లన్నీ ఒక డైమండ్ ఆకారంలో కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు రాయల్ వైట్ తీసుకొని ఒక్కో బాక్స్కి పై భాగంలో ఆ బాక్స్ సగం వరకు స్ప్రే చేసుకోవాలి. ఇంకో బాక్స్లోకి స్ప్రెడ్ కాకూడదు, మంచిగా నిండుగా స్ప్రే చేసుకోవాలి. లీఫ్ గ్రీన్ కలర్ తీసుకొని కనిపిస్తున్న డైమండ్ బాక్స్లో సగం వైట్ స్ప్రే చేసాం కదా, మిగతా సగం ఖాళీ ప్లేస్లో స్ప్రెడ్ అయ్యే విధంగా రెండు వైపులా ఒక సమానంగా ఉండే షీట్ తీసుకొని స్ప్రే చేయాలి. ఇక్కడ మా పిల్లగానికి సమానంగా ఉండేది ఏదన్నా ఒకటి పట్టుకరాపో అంటే మంచిగా ఒక షీట్ పట్టుకొచ్చిండు. ఎట్లయితే ఫ్రెండ్స్ పని అయితే ఒడ్డెక్కుతుంది. లైన్స్ సమానంగా బరాబర్ అయిపోద్ది. ఇది ఒక్క రోజులో అయ్యే డిజైన్ అయితే కాదు, మినిమం 2 days అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. కాబట్టి ఈ డిజైన్కి తగ్గ రేటు కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాయల్ లగ్జరీలో బ్లాక్ పెయింట్ తీసుకొని ఇలా మిడిల్లో డాట్ లాగా స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేయాలంటే కంపల్సరీగా గన్ సైజ్ మాత్రం చిన్నదిగా ఉండాలి. నేను ఎందుకు రాయల్ కలర్స్ అంటున్నానంటే, డిజైన్స్ వేసే వాళ్ళకి ఏషియన్ పెయింట్స్లో రాయల్ ఎమల్షన్ చాలా నెంబర్ 1గా యూజ్ అవుతాయి. మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది, డిజైన్ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. టోటల్గా బ్లాక్ కలర్ పర్ఫెక్ట్గా స్ప్రే చేసినాక ఆ తర్వాత వైట్ కలర్తో బ్లాక్ కలర్ మిడిల్లో వాటర్ బాటిల్ని కట్ చేసుకొని స్ప్రే చేయాలి. ఎందుకు వాటర్ బాటిల్ అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, రోజ్ ఫ్లవర్ స్టెన్సిల్స్ కానివ్వండి, లేదా న్యూవుడ్ షీట్ని కటింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫోమ్ షీట్స్ని కూడా దొరుకుతాయి, కటింగ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే డ్రాయింగ్ స్కిల్స్ మాత్రం ఎంతో కొంత ఉండాలి. బట్ షీట్ని కట్ చేస్తే తర్వాతనే యూజ్ అవుతాయి. ఇక్కడ లైట్ పింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం స్ప్రే చేయాలి. ఆ తర్వాత డార్క్ పింక్ను కూడా అక్కడక్కడ స్ప్రే చేయాలి. అప్పుడే ఫ్లవర్స్ అందంగా కనిపిస్తాయి. చిన్న సైజులో ఫ్లవర్స్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక డ్రాయింగ్ పేపర్ని తీసుకొని లీవ్స్ లాగా కూడా లేదా ఒక చిన్న కొమ్మలలాగా కట్ చేసుకోవాలి. చిన్నప్పుడు స్కూల్లో డ్రాయింగ్ చేసిన ఐడియాస్ ఇప్పుడు పనికొస్తాయి అన్నమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని మంచిగా ఫ్లవర్కి సెట్టింగ్ చేసుకొని స్ప్రే చేయాలి. లీవ్స్ కూడా అలాగే మనకి ఎక్కడెక్కడ చూజ్ చేసుకుంటాం అక్కడక్కడ పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకోవాలి ప్యారెట్ గ్రీన్ కలర్తో. అక్కడక్కడ 3-4 బటర్ఫ్లైలు కూడా స్ప్రే చేసుకోవాలి.
గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో స్ప్రే చేస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. స్టెన్సిల్స్లో 2 రకాల సైజులు వచ్చినాయి. చిన్నది ఒకటి, పెద్దది ఒకటి, ఒక 3-4 సెట్ చేసుకుంటే అయిపోద్ది. మొత్తానికైతే డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ డిజైన్ తోటి మళ్ళీ కలుతా. రైట్.